ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లరా, అందరూ బాగున్నారా? ఈ ఏప్రిల్ 10వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందామా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు నన్ను వెతికినడలా, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లరా, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఒక ఉన్నతమైనది. ఎవరైతే దేవుని వెతుకుతారో, పూర్ణ మనసుతో ఆయన గూర్చి విచారణ చేస్తారో కనుగొందురు అని చెప్తున్నారు. ప్రియదని బిడ్డలారా, దేవుని వెతకడం చాలా ఉన్నతమైనది. ఈ భూమి మీద అనేకమైన వాటి కొరకు వెతుకుతూ ఉంటాం, అనేకమైన దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ పూర్ణ మనస్సుతో దేవుని వెతికినప్పుడు ఆయన తప్పకుండా మనకైనా కనపడే దేవుడు అన్నాడు కదా, మీరు వెతికినాడలా మీకు నేను దొరుకుదును. వెతికితే దేవుడు తప్పకుండా దొరికే దేవుడు. ఎందుకంటే ఆయన నీ పక్కనే ఉంటాడు. ఆయన నీ పక్కన ఉన్నప్పుడు కూడా మనం వేరే వేరే వైపు తిరుగుతున్నాం, కానీ మన పక్కన ఉన్న దేవుని మాత్రము మనం చూడలేకపోతున్నాం. అందుకే ఈ మాట ఉపయోగించాడు, పూర్ణ మనస్సుతో అన్నాడు. అంటే హృదయపూర్వకంగా అలా వెతికినప్పుడు దేవుడు తప్పకుండా నీకు దొరుకుతాడని తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట అన్నాడు కదా, నన్ను గూర్చి విచారణ చేయడలా మీరు నన్ను కనుగొందురు. వెతకండి, అడగండి, విచారణ చేయండి, మీకు నేను కనుగొందును అంటున్నాడు. ఈ ఉదయకాలం ముందు ఈ విషయాన్ని ముందుకు వెళ్తారా? ఈ విషయంతో ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తారా? దేవుడు తప్పకుండా మిమ్మల్ని బలపరుస్తాడు. మీరు హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో దేవుని వెతకండి, విచారణ చేయండి, మీరు కనుగొందరు. చాలా జవాబులు ఉన్నాయి కదా, చాలా ప్రశ్నలు మీకు ఉన్నాయి కదా, జవాబు కొరకు ఎదురు చూస్తున్నారా? వెతకండి, దేవుడు తప్పకుండా దొరుకుతాడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నారు కదా, మీ జీవితం దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నారు కదా, వెతకండి, దేవుడిని తప్పకుండా దొరుకుతాడు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడని ఈ మాటల ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రార్థన పూర్వకంగా మీరు ముందు కొనసాగండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని బలపరిచే దేవుడు, ఆయన మిమ్మల్ని దీవెనకరంగా మార్చే దేవుడు. ఆయన తప్పకుండా మీ జీవితంలో నూతనమైన రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ప్రార్థన పూర్వకంగా పూర్ణ మనసుతో దేవుడిని వెతకండి, విచారణ చేయండి. దేవుడు తప్పకుండా మీ మధ్యలో గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్ర. ఈ ఉదయకాలం ముందు నీ బిడ్డలు ఎవరైతే వాగ్దానాన్ని వింటున్నారో వారందరి జీవితంలో నూతనమైన కార్యాలతో నింపండి. ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడండి, బలపరచండి, ఆదరించండి, మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరిని అయ్యా వారికి ఉన్న అవసరతలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న ఇరుకులు నీ నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాను. చాలా మంది బలహీనతలు ఉన్నారు అయ్యా, వారందరినీ ప్రభు మీరు బలపరచండి, స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నారు. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి, బలపరిచి, మేలుతో నింపండి అయ్యా. తననికి స్తోత్రాలు. వారు అనేకమైన ఆలోచనలు ఉన్నారు, అనేకమైన ఇబ్బందులు ఉన్నారు. ప్రతి ఇబ్బందుల నుండి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని అయ్యా తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరిని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారికి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ వాక్యం వారి హృదయములు పనిచేయమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.